తివాచీ. చూడండి పిల్లలు, మనం ఇతరుల పట్ల దయగా ఉంటే మన జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒకానొకప్పుడు చాలా కాలం క్రితం అరేబియా దేశంలో ఆలీ అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. ఆలీ చాలా పేదవాడు, కానీ చాలా తెలివైనవాడు మరియు కలలు కనేవాడు. ఒకరోజు ఆలీ పాత బజారులో నడుస్తుండగా ఒక దుకాణంలో ఒక వింతైన రంగుల తివాచీని కనిపించింది. ఆ తివాచీ చాలా అందంగా ఉంది మరియు దానిపై చిత్రమైన బంగారు దారాలతో డిజైన్లు వేసి ఉన్నాయి. ఆలీ ఆ తివాచీని చూడగానే ఏదో ప్రత్యేకత ఉందని గ్రహించాడు. అతనికి ఆ తివాచీని కొనాలని చాలా అనిపించింది, కానీ అతని దగ్గర అంత డబ్బులు లేవు. అయినా కూడా అతను దుకాణదారుడి దగ్గరికి వెళ్ళి ఆ తివాచీ గురించి అడిగాడు. దుకాణదారుడు ఒక ముసలివాడు మరియు చాలా మంచివాడు. ఆలీ యొక్క ఆసక్తిని చూసి అతను నవ్వి ఇలా అన్నాడు, చిన్నారి, ఈ తివాచీ సాధారణమైనది కాదు. ఇది ఒక మాయా తివాచీ. దీనిపై కూర్చుని నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా అక్కడికి సురక్షితంగా వెళ్ళగలవు అని చెప్పాడు. ఆలీ ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. అతనికి నమ్మబుద్ధి కాలేదు. నిజమా అని అడిగాడు. ముసలి దుకాణదారుడు తల ఊపి, నిజం బాబు, కానీ దీనిని ఉపయోగించడానికి ఒక రహస్యం ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో గట్టిగా అనుకుని ఎగురు నా తివాచీ ఎగురు అని 3 సార్లు అనాలి. ఆలీకి చాలా సంతోషం వేసింది. అతను తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును ఇచ్చి ఆ తివాచీని కొనుక్కున్నాడు. ఇంటికి వెళ్ళగానే అతను ఆ తివాచీని నేలపై పరిచాడు. తన మనసులో ఎక్కడికో దూరంగా వెళ్ళాలని బలంగా అనుకున్నాడు. తరువాత అతను ముసలి దుకాణదారుడు చెప్పినట్టుగా ఎగురు నా తివాచీ ఎగురు, ఎగురు నా తివాచీ ఎగురు, ఎగురు నా తివాచీ ఎగురు అని 3 సార్లు అన్నాడు. అంతే, ఆశ్చర్యం! ఆ తివాచీ నేల నుండి మెల్లగా పైకి లేవడం మొదలుపెట్టింది. ఆలీ భయంతోనూ ఆనందంతోనూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి అతను ఆకాశంలో ఎగురుతున్నాడు. క్రింద అతని ఊరు చిన్నగా బొమ్మలా కనిపిస్తుంది. ఆలీకి ఎంతో సంతోషం వేసింది. అతను ఆ మాయా తివాచీపై ఎక్కి ప్రపంచమంతా తిరగాలని నిర్ణయించుకున్నాడు. అతను మేఘాల మధ్య నుండి కొండల మీదుగా నదులపైన ఎగురుతూ ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను చూశాడు. ఒక్కసారి ఆలీ ఎగురుతూ వెళ్తుండగా ఒక పెద్ద అడవిలో చిక్కుకున్న ఒక చిన్న అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. ఆలీ వెంటనే తన తివాచీని క్రిందకు దించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి తన దారి తప్పిపోయిందని చెప్పింది. ఆలీ దయతో ఆ అమ్మాయిని తన తివాచీపై కూర్చోబెట్టుకుని ఆమె ఊరికి సురక్షితంగా చేర్చాడు. ఆ అమ్మాయి మరియు ఆమె తల్లిదండ్రులు ఆలీకి ఎంతో కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి నుండి ఆలీ తన మాయా తివాచీని మంచి పనుల కోసం ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఎవరికి సహాయం కావాలన్నా వెంటనే అక్కడికి వెళ్ళేవాడు. పేదవారికి ఆహారం తీసుకెళ్లేవాడు. తప్పిపోయిన వారిని వెతికి తెచ్చేవాడు. ఆలీ ఒక సాధారణమైన పేద అబ్బాయి నుండి అందరికీ సహాయం చేసే మంచి స్నేహితుడిగా మారాడు. అతని మాయా తివాచీ అతనికి అద్భుతమైన ప్రయాణాలు చేయడానికి కాకుండా ఇతరుల జీవితాలలో సంతోషం నింపడానికి కూడా ఉపయోగపడింది. చూసారా పిల్లలు, మనం కూడా ఆలీలాగా దయతో ఉంటూ మనకు ఉన్న దానితో ఇతరులకు సహాయం చేయాలి. అప్పుడే మన జీవితం కూడా ఒక మాయా తివాచీలా ఎంతో అందంగా మారుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిడ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు.